హాయ్ ఫ్రెండ్స్, పవర్ సప్లై ఆపిన పవర్ వస్తుందని మీకు తెలుసా? అయితే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. మాకైతే షిఫ్ట్ ఆపరేటర్ అయితే ఫోన్ చేసి బ్రేక్ డౌన్ అని చెప్పాడండి. 33 kV లైన్ సబ్ స్టేషన్కి వచ్చి లైన్ ట్రిప్ అయిపోతుందని ఫోన్ చేశాడు. మేమైతే లైన్ పెట్రోలింగ్ చేసామండి. లైన్ పెట్రోలింగ్లో ఒక చోట అయితే మాకు వెదురు బంక్ అయితే పడిపోయిందండి, గట్టిగా కాలివేయడంతో. దాన్ని అయితే ఇప్పుడు క్లియర్ చేయడానికి ఎల్సీ తీసుకుని వర్క్ అయితే చేస్తాము. లైన్ క్లియరెన్స్ వచ్చాక వర్క్ అనేది స్టార్ట్ చేస్తామండి. 33 kV లైన్లో ఫేస్ టు ఫేస్ ఫాల్ రావడం వల్ల లైన్ అనేది ట్రిప్ అయిపోయిందండి. దీనికి సంబంధించిన 33 kV లైన్ ఫీడరు ఇలా ఎల్సీ తీసుకుని వర్క్ చేస్తుంటే ఇండక్షన్ అనేది ఎక్కువ వస్తుందండి ఈ లైన్కి. ఈ లైన్ పవర్ ఆపినా సరే వేరే ఒక లైన్ క్రాసింగ్ అవ్వనప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏర్పడుతుంది కండక్టర్కి. ఆ కండక్టర్ ద్వారా వెదురు బొంక్ అయితే ఇండక్షన్ అనేది వస్తుంది ఆ ఏరియా అంతా. ఇదైతే ఎక్స్ట్రా ఇటాషన్ లైన్ వల్ల ఇండక్షన్ అనేది ఎక్కువ ఉంటుందండి దీనికి. ఇప్పుడు మీరు చూస్తున్న లైను ఇక్కడ మీరు చూసినట్టయితే ఇండక్షన్ ఏ రేంజ్లో ఉందో మీకు ఈ టెస్టర్ ద్వారా తెలిసింది. పవర్ సప్లై ఆపినా సరే ఇండక్షన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి గ్లౌజ్ వేసుకుని వర్క్ అయితే చేస్తున్నారు. వేసుకోకపోతే ఆ వెదురు మొంగని అయితే తీయడానికి మనం ఇండక్షన్ అనేది వచ్చేస్తుందండి. ఎక్కువ పవర్ సప్లై ఉన్నట్టుగా వచ్చేస్తుంది. మనం వేసుకునే గ్లౌజ్కి ఇన్సులేషన్ ఉండడం వల్ల మనకి కొద్దిగా ఇండక్షన్ అనేది రాకుండా ఆపుతుందండి ఆ గ్లౌజ్ లేకుండా ఉంటే మనం ఆ వెదురు బొంగని అయితే ముట్టుకునేదండి. ఇండక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకైతే ఇండక్షన్ అనేది ఎక్కువ ఉండడంతో దాన్ని అయితే ముట్టుకోలేమండి వెదురు బొంగని. వర్క్ అంతా అయిపోయాక మేము ఎల్సీ అనేది రిటర్న్ చేస్తామండి సబ్ స్టేషన్కి ఫోన్ చేసి. 33 kV ఎల్సీ రిటర్న్ చేశాక సబ్ స్టేషన్కి అయితే పవర్ వెళ్తుందండి. వర్క్ అంతా అయిపోయాక ఎల్సీ అయితే రిటర్న్ చేసుకుంటాము. జూనియర్ లైన్మెన్స్ అలాగే లైన్మెన్స్ ఇలాంటి వర్క్స్ అనేవి చేయాల్సి ఉంటుందండి. మనం వర్క్ చేస్తేనే పవర్ సప్లై అనేది వెళ్తుంది సబ్ స్టేషన్కి. సబ్ స్టేషన్లో అయితే మెయిన్ వచ్చేసి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే 33 kV వోల్టేజ్ని తీసుకుని 11 kV వోల్టేజ్ వరకు స్టెప్ డౌన్ అయితే చేస్తుంది. స్టెప్ డౌన్ అయినా 11 kV లైన్ని సబ్ స్టేషన్లో బ్రేకర్కి అనేది కనెక్ట్ చేస్తారండి. సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆన్ అండ్ ఆఫ్కి అలాగే షార్ట్ సర్క్యూట్ నుంచి ప్రొటెక్షన్ చేయడానికి అయితే బ్రేకర్ని యూజ్ చేస్తారండి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వరకు ఎలక్ట్రికల్ లైన్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఈ 11 kV డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకి 11 kV పవర్ సప్లై అనేది తీసుకుని సింగిల్ ఫేస్ అయితే 230 నుంచి 250 వోల్టేజ్ వరకు, అదే 3 ఫేస్ అయితే 440 నుంచి 430 వోల్టేజ్ వరకు స్టెప్ డౌన్ అయితే చేసి మన ఇంటికి నెట్వర్క్ లైన్స్ ద్వారా మనకైతే పవర్ సప్లై అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మనకి ఎనర్జీ మీటర్ అనేది ఫిక్స్ చేస్తారు ఇంటికి, మనం ఎంత పవర్ యూజ్ చేసుకున్నాం అన్నది దాని గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికాడ ఎటువంటి ప్రయత్నం అయితే చేయకండి. మేము చూపించినట్టుగా ఎలక్ట్రికల్ అనేది రిస్క్తో కూడి ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నం అయితే చేయకండి.